ఉభయ గోదావరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులను అఖండ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర నాయకులు వి వెంకటేశ్వర్లు కోరారు. ఏలూరు నగరంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీడీఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 9 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీలు నిలబెట్టలేదని విమర్శించారు. ఈ మేరకు సిఐటియు జిల్లా నాయకులు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేశారని గుర్తు చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా నిర్ణయించి ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దిట్ల వీరరాఘవులు 30-40 సంవత్సరాలుగా టీచర్గా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఆయన మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఎన్నికలు అనేటువంటి మేధావి వర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో గెలిచినటువంటి ఐవి గారు కానీ, కచ్చా జార్జిక్టర్ కానీ, ఇటువంటి అనేక మంది మేధావులు చట్టసభల్లో నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం వాళ్ళ యొక్క గుండు గలాన్ని వినిపించారు. అదే బాటలో దిట్ల వీరరాఘవులు గారు కూడా ఆ రకంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల కోసం పనిచేస్తారని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్నికలని ఇవాళ రాజకీయమయం చేసే శాసన మండలి ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్నాయి. ఇందులో పట్టభద్రులంతా ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున రాఘవులు గారు పోటీలో ఉన్నారు. పీడీఎఫ్ గురించి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అందరికి తెలుసు. చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, రామిరెడ్డి గారు ఇలాంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు అందరి కోసం, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సంస్థ శాసన మండలిలో ఉండడం వల్ల కొన్ని హక్కులు పరిష్కారం కావడానికి ఉపయోగపడుతున్న విషయం మీకు అందరికి తెలుసు. అందుకోసమే మేము స్వచ్ఛందంగానే 28 కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన ప్రజా సంఘాలంతా రాష్ట్ర స్థాయిలో మూకుమ్మడిగా పీడీఎఫ్ అభ్యర్థికి బహిరంగంగా బలపరుస్తూ వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. అందుకోసమే అటువంటి వాళ్ళు గెలవడం ద్వారా కార్మిక హక్కులు కాపాడబడతాయి, ఉద్యోగులకు రక్షణ ఉంటుంది. ఈరోజు దేశంలోన, రాష్ట్రంలోన మనకందరికి తెలుసు, అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నీ కాలరాస్తుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనన్ని సీట్లు ప్రజలు అందించినా ఈ 9 నెలల కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయలేదు. అదేవిధంగా ప్రత్యేక స్పెషల్ డిఎస్సి వేస్తామని చెప్పినటువంటి